మార్టూరు క్రీస్తు సంఘం తరపున సహోదరులకు సహోదరులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ తెలియజేస్తున్నా. కీర్తన గ్రంథము 94వ కీర్తన 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసై ఉన్నవి. కనుక మన బాహ్య అంతర ఇంద్రియాలను నిర్మించినటువంటి మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనేటువంటి సంగతిని గ్రహించి ఆయనకిష్టమైన రీతిగా ప్రవర్తించుటకు ఆలోచన చేద్దాం. అందరికీ వందనాలు.